హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్లు చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. మే 2025 జీతాలు, పెన్షన్ల చెల్లింపుల సమాచారం. రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ 17th-25th అంటే డీడీఓలు జీతాలు, పెన్షన్ బిల్లులను హెర్బ్ పేరోల్ నందు అప్లోడ్ చేసే ప్రక్రియ పూర్తయిపోయిందనమాట. అప్లోడ్ చేసేటప్పుడు కొంతమంది బిల్లులైతే పెండింగ్ అయితే పడిపోయాయండి. ఎట్లా అంటే ప్రతి డీడీఓ పరిధిలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది రాలేదనమాట. సో, పూర్తి కాలేదు. సో, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మే నెల జీతాల బిల్లు తయారీకి అనుమతి లభిస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి కాకపోతే సంబంధిత డీడీఓలు బిల్లు ఓపెన్ చేయలేరు. సో, దీనివల్ల కొంతమంది బిల్లయితే పెండింగ్ పడిపోయాయనైతే చెప్తున్నారు. అందువల్ల సంబంధిత విభాగాధిపతులు ఎవరైతే హౌస్ హోల్డ్ కంప్లీట్ చేయలేదో వాళ్ళు త్వరగా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే కోరడమైనది. సో, ఈ మేరకు సంబంధిత విభాగాధిపతులు త్వరితగతిన ఇటువంటి ఉద్యోగులను మ్యాపింగ్ పూర్తి చేసేలాగా చర్యలైతే తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో, ఈసారి జీతాలు చేసేటప్పుడు బిల్లులలో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్‌లో ప్రీ పేబుల్ యాక్టివిటీస్‌లో మనకు రెగ్యులర్‌గా ఉండేది. ఎంప్లాయీ మంత్లీ అటెండెన్స్ మరియు అవైల్డ్ ఎర్న్డ్ లీవ్స్. దాని తర్వాత మనకి కింద సెకండ్ వన్ సబ్మిట్ ఎంప్లాయీ ఆధార్ హౌస్ హోల్డ్ ఐడీ మ్యాపింగ్ అని చెప్పేసి ఖచ్చితంగా మనము సబ్మిట్ చేస్తేనే ఫర్దర్ స్టెప్ అయితే బిల్ చేసేదానికి ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రభుత్వ పరిపాలన విధానాల్లో ఒక కీలక ప్రక్రియ. దీని ద్వారా ఉద్యోగుల నివాస సమాచారం, కుటుంబ వివరాలు తదితర సమాచారాన్ని ప్రామాణికంగా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవ్వకపోతే జీతాల పంపిణీ చేసే వ్యవస్థలో అవాంతరాలు కలుగుతాయి. రాష్ట్ర ట్రెజరీ మరియు ఫైనాన్స్ శాఖ ఆధ్వర్యంలో ఈ నియమాలు అమల్లో అయితే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన మే నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతున్నాయి. జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి పే స్లిప్స్ బిల్లు నంబర్లు జనరేట్ కావడం ప్రారంభమైంది. ఇది చాలామంది ఉద్యోగులకు వారి పే స్లిప్స్ అందుబాటులో అయితే వస్తున్నాయి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పే స్లిప్స్ అయితే వీరి యొక్క పే స్లిప్స్ ఉద్యోగులకు సంబంధించి అయితే నిధి యాప్‌లోను, నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం పే స్లిప్స్ అనేది నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసే విధానం గూగుల్ క్రోమ్‌లో నిధి లాగిన్ అని టైప్ చేసి మనము nithi.apcfss.in అనే వెబ్‌సైట్‌లోకి ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. సో, ఇక్కడ మనకు లాగిన్‌లోకెళ్తే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు రీసెంట్ పే డీటెయిల్స్‌లో మే 2025 వ్యూ పే స్లిప్ అనైతే ఉంటుంది. దీనిపై క్లిక్ ఇవ్వగానే మనకి ఈ విధంగా పే స్లిప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ మనము దాదాపుగా చాలామంది అందరూ గూడా ఉద్యోగులు వారి యొక్క పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో, అలాగే కొందరికి జనరేట్ కాలేదో, సో, రిమైనింగ్ ఉన్న వారికి డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క పే డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. పర్సనల్ డీటెయిల్స్, పే డీటెయిల్స్. ఎవరికైతే పే స్లిప్ జనరేట్ కాలేదో వారంతా మీ డీడీఓనైతే సంప్రదించవచ్చండి. ఎందుకంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే బిల్లులో ప్రాబ్లమ్ ఉన్నట్లయితే అప్‌లోడ్ అయ్యి ఉండకపోవచ్చు. ఇక పెన్షన్‌కి సంబంధించి ఇంకా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ కావటం లేదు. పెన్షనర్స్‌కి 29వ తేదీన పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఈసారి పెన్షనర్స్ యొక్క పే స్లిప్‌లో డియర్‌నెస్ రిలీఫ్ అని చెప్పేసి పర్సెంటేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కమ్యూటేషన్ గురించి కూడా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, కమ్యూటేషన్ రికవరీ అనేది కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక సీవీపీ విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. సంబంధిత కోర్టు అధికారికంగా ప్రభుత్వ దృష్టికి వచ్చిన తర్వాత మాత్రమే ఆహ్, ఈ
తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన దశలో అయితే ఉంది. సో, అంతేకాక కోర్టు తీర్పు ప్రకారంగా గతంలో ఆగిపోయిన రికవరీలను మళ్ళీ ప్రారంభించే బదులు రికవరీ ఆగిన కాలాన్ని పొడిగించే అవకాశం ఉండొచ్చు. అయితే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సినవి ఉంది. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఇప్పటికైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అధికారిక ఉత్తర్వుల కోసం నిరీక్షించడం శ్రేయస్కరము. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రస్తుత వ్యవస్థ అయితే మారదు. ఇక జీతాల బిల్లుల పరిస్థితి. కొన్ని బిల్లులు చెక్ చేయగా ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూడొచ్చు పేమెంట్ పెండింగ్ స్టేటస్ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉంది. అలాగే కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా మనకు మరి 1, 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకునే అవకాశం అయితే ఉంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల కోసం వేచి ఉంది అని చెప్పేసి అర్థము. బిల్ నాట్ అప్రూవల్ అంటే బిల్ ఇంకా ఆమోదించబడలేదు అనేసి అర్థము. ఇక జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రాసెసింగ్ అనేది మనకు వివిధ దశల్లో పూర్తవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ డీడీఓలు అయితే బిల్లులు అప్‌లోడ్ చేస్తారు. తర్వాత ఎస్‌టీఓలు వాటిని అప్రూవల్ చేసిన తర్వాత అవి గ్రీన్ ఛానెల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి చేరుకుంటాయి. తర్వాత ఫండ్ వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి అవి ఆర్‌బీఐ ఈక్యూబర్ సిస్టమ్‌కి అయితే వెళ్తాయి. ఈక్యూబర్‌కి వెళ్ళిన తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయ్యి వితిన్ 1 ఆర్ 2 అవర్స్‌లో మనకు బ్యాచ్ నంబర్ కేటాయించబడినప్పటి నుంచి 3 గంటల్లోపు పెన్షన్ మొత్తం జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయన్నమాట. సో, ఈ విధంగా పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ గురించి స్పష్టమైన అవగాహన ఉంటే అవసరమైన సందేహాలు, ఆందోళనలు తగ్గిపోతాయి. అలాగే ఎప్పటికప్పుడు మీ బిల్లుల స్టేటస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే డిపార్ట్‌మెంట్ వారీగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలైతే జమ కానున్నాయి. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ని మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. జూన్ 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరర్ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, తెక్కిలి, ఆముదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మలి, హిందూపురం, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురము, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కొక్కినూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వెనుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లె, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, ఆనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆలగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోన్, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, మొద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి,
సో, తదితర ఎస్టీఓ గారి పరిధిలో అయితే జీతాలకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు అయితే మొదటగా జమ కానున్నాయి. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానెల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.